Nobody can stop this flow. Hallelujah. 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 Lord. Hallelujah. Hallelujah. రాత్రింబగళ్ళు మన మీద నేరములు మోపుతూ ఉన్నప్పుడు అక్కడే ఉండి వింటూ మన సహోదరుల మీద నేరం మోపుతున్నారు అని ఎలా వాళ్ళు గుర్తుపడుతున్నారు, వీటిని కొంచెం మనం డీటెయిల్డ్గా చూస్తున్నాం. మనం చేస్తున్న ప్రార్థన పరలోకంలో వినిపిస్తుందా లేదా? మనం చేస్తున్న ప్రార్థన భూమి మీద నుండి పరలోకం నాకు చేరుతుందా లేదా? ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. రండి కొన్ని ఏరియాలు చూసి వద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం. 10వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. 11 నుండి 13 వరకు. నుంచి 13వ వచనంలో, దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలవబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చుతని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచుండగా ప్రధానాధిపతులను మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఇప్పుడు చూడండి, ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి ఒక యుద్ధమును ఇక్కడ మనం చూస్తున్నాం. దీనిని కొంచెం మనం అర్థం చేసుకుందాం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? గాబ్రియేల్ దూత చెప్తున్నారు. గాబ్రియేల్ దూత పరలోకంలో దానియేలు ప్రార్థన వినబడ్డదట. దానియేలు ప్రార్థనను బట్టి ఇప్పుడు సమాచారం పట్టుకొని కిందకి వస్తున్న లేదా భూమి మీదకి వస్తున్న గాబ్రియేల్ దూతను పారసీక రాజ్యాధిపతి ఎదిరిస్తూ అడ్డగిస్తున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, అనేక దినముల తర్వాత సంభవింపబోవు సంగతిని నీకు తెలియచేయడానికి నేను వస్తున్నానని చెప్తున్నారు 14వ వచనంలో. అనేక దినముల తర్వాత జరగబో సంగతి అంటే అది ప్రవచనమే కదా. ఆ ప్రవచనం తీసుకొని రావడానికి కూడా పారసీకుల రాజ్యాధిపతి అడ్డగిస్తున్నాడు. చూడండి, దానియేలును అడ్డగించడానికి, దానియేలుతోనే యుద్ధము చేయడానికి బలముతో ఉన్నాడు అంటే ఆ పారసీకుల రాజ్యాధిపతి ఆ పవర్స్తోనే ఉన్నట్టు కదా లెక్క. ఒక విషయం ఆలోచించండి. మనం మోషే ఐగుప్తు దేశానికి తన ప్రజల్ని విడిపించడానికి వెళ్తున్నప్పుడు తన చేతిలో ఉన్న కర్ర ఒక పాము అయింది.
ఆ దేశంలో ఉన్న వాళ్ళు కూడా పాములు చేశారు. ఈ పాముకి ఆ పాముకి వ్యత్యాసం ఏంటి? ఈ పాము ఆ అన్ని పాముల్ని మింగివేసింది. ఎగ్జాక్ట్గా అలాగనే మనం కొలస్సీ పత్రిక ధ్యానిస్తున్నప్పుడు నేర్చుకున్నాం. భూమి మీద ఉన్నవి ఉన్నాయి, పరలోకంలోనూ ఉన్నవి ఉన్నాయి. అవి దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. సింహాసనాలు, దృశ్యమైన సింహాసనం, అదృశ్యమైన సింహాసనం ఉన్నాయని. ఇప్పుడు చూడండి, పారసీక దేశం మీద రాజు ఎవరు? కోరేష్ రాజు. మనం అదే కదా చదువుకున్నాం 10వ అధ్యాయం 1వ వచనంలో. పారసీక రాజు కోరేషు పరిపాలనలో 3వ సంవత్సరం అని చదువుతున్నాం. మరి ఇదే సంవత్సరం పారసీక రాజ్యాధిపతి దానియేలుతో పోరాడుతున్నాడు. అంటే ఖచ్చితంగా కోరేష్ అయితే కాదు. మరి ఎవరు ఈ రాజ్యాధిపతి? ఎలాగైతే ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి దూతలు ఉన్నారో, ఈ అసైన్మెంట్లన్నీ కూడా ఆపివేయడానికి దేవుని చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీద నెరవేర్చబడకుండా అడ్డగిస్తూ ఎదిరిస్తూ ఉన్న పడిపోయిన దూతలు కూడా ఉన్నారు. ఒక ప్రవచనం అనేక దినముల తర్వాత సంభవోవు సంగతి భూమి మీదకి రాకుండా ఆల్మోస్ట్ 21 దినాలు ఎదిరిస్తూ నిలబడ్డాడట. పారసీక రాజ్యం మీద ఉన్న అధిపతి. అలా చెప్తున్నప్పుడే ఇంకొక హింట్ కూడా మనకి ఇస్తున్నారు. చూడండి, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా. అర్థం అంటే పారసీకుల రాజులు అంటున్నారా, రాజు అంటున్నారా? రాజులు సముఖం అండి. సముఖము అంటే వాళ్ళకు కూడా ఒక మీటింగ్ లేకపోతే వాళ్ళకు కూడా ఒక సన్నిధి ఉన్నదని కదా అర్థం. రాజులు అంటే వారికి కూడా ఒక ప్లేస్ ఉన్నదని కదా అర్థం. అంటే పైనుంచి భూమి మీదకి వస్తున్నప్పుడు మనం చూస్తున్న ఈ అట్మాస్ఫియర్లో దురాత్మ సమూహాలు ఉన్నాయని చెప్తాం కదా. అలా ఈ పారసీక దేశం మీద పరిపాలిస్తున్న రాజుల సముఖం ఒకటి ఉంది. అది దాటి పారసీక దేశంలోనికి వర్తమానం తీసుకొని రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మనం చాలాసార్లు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్న సమయం ఎదిగో. మనం ఇటువంటి దైవికమైన వర్తమానాలు, దైవికమైన కార్యాల్లో ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఇదిగో ఇలా అడ్డగిస్తూ ఎదిరిస్తున్న అధిపతులు ఉన్నారు. వాళ్ళేమి బలవంతులు కాదు. వాళ్ళు ఎప్పుడు బలవంతులు అవుతారు తెలుసా? మనం మన బలహీనతల్లో పడిపోయినప్పుడు. ఇప్పుడు కుక్క వాంతికి తిరిగినట్టుగా మనం తీసుకున్న తీర్మానం మీద నిలబడకుండా వెనక్కి తిరుగుతున్నప్పుడు ఈ దురాత్మలకు బలం ఎక్కువ అవుతుంది. కానీ నువ్వు ఆజ్ఞల ప్రకారం నడుస్తూ తీర్మానం తీసుకుంటూ ఉన్నప్పుడు వీటికి నీ మీద బలం ఉండదు. హల్లెలూయా. రెండవ మాట చూడండి, 13వ వచనంలో, ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను.
మిఖాయేల్ అంటేనే యుద్ధములు చేస్తున్న ప్రధాన దూత అని మనకి తెలుసు. ఇప్పుడు చూడండి, మిఖాయేల్కి ఏం అసైన్మెంట్ ఇవ్వబడింది? యుద్ధములు. సో యుద్ధములు ఎక్కడ కనిపించినా తను కనిపిస్తాడు. ఆమేనని చెప్పరే? ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయానికి వెళ్దాం. మన సహోదరుల మీద నేరం మోపుతూ, రాత్రింపగళ్ళు అపవాదాలు మోపుతూ ఉన్న ఒక సంగతిని గురించి చెప్పారు కదా. అదే ఏరియాకి వెళ్ళి 7వ వచనం 8వ వచనం చదువుదాం. చూడండి, ప్రకటన 12, 7, 8 చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా. అంటే ఒక వర్తమానం తేవడానికి కూడా యుద్ధం జరుగుతుంది. ఆ వర్తమానం తెచ్చే పనిలో ఉన్న గాబ్రియేల్ దూతకు మిఖాయేల్ దూత వెళ్ళి ఆ యుద్ధంను టేక్ ఓవర్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేస్తూ, నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానని పంపించినట్టుగా, గాబ్రియేల్ దూతను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చాలా కాలం తర్వాత ఈ సంగతులు సంభవింపబోతున్నాయని చెప్పారు. అప్పుడే యుద్ధములు జరుగుతున్నాయి అంటున్నాను నేను. అటువంటిది ఆ సంగతులన్నీ జరుగుతున్న సమయం ఇంకెంత పెద్ద యుద్ధం జరుగుతుంది. వింటున్నారా? 2-3 రోజుల తర్వాత పెద్ద వంట చేయాలి నువ్వు. దానికోసం ప్రిపరేషన్గా చేస్తున్నప్పుడు ఆ 3 రోజులు 4 రోజుల ముందో ఉన్న కొద్ది మంది ఏదో ఒకటి తింటారు కదా. అప్పుడు ఎంతో కొంత ప్రిపరేషన్ అయితే చేయాలి కదా. అది చిన్న వంట ఉంటుందా, పెద్ద వంట ఉంటుందా? చిన్నది ఉంటుంది. 3 రోజులకు ముందు చిన్న చిన్న వంటలు ఎంతమంది ఉన్నారో అంతమందికే ఉంటుంది. ఎగ్జాక్ట్గా అలాగనే పెద్ద యుద్ధం లాస్ట్లో జరగనై ఉంటుంది. ఆ యుద్ధం ఎటువంటిదంటే, పరలోకంలోనే ఇక ఎంట్రీ లేకుండా, అపవాదికి ఇంకా పరలోకంలో ఎంట్రీ ఉండకూడదు. చెప్పండి ఆ మాట. అలా ఒక పెద్ద యుద్ధం జరగబోతుందండి. ఎక్కడ యుద్ధం అన్నా అక్కడ కనపడేది మిఖాయేల్ దూత. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఒక స్టేజ్ మీదకి ఒక వ్యక్తి వస్తారు అన్నప్పుడు దానికంటే ముందుగానే నీకు బొకే ఇవ్వాలి నువ్వు వెళ్ళి అని చెప్పి అసైన్మెంట్ కనుక ఒక వ్యక్తికి ఇస్తే, ఆ వ్యక్తి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఈ బొకే ఇవ్వడమే వారి పని. వారు ఆ అసైన్మెంట్లోనే ఉంటారు. అండ్ చూడండి, చీఫ్ గెస్ట్ వచ్చేటప్పుడు కొంతమందికి అసైన్మెంట్ ఇస్తాం, వారు వెళ్ళేంత వరకు నువ్వే చూసుకోవాలని. అప్పుడు ఆ చీఫ్ గెస్ట్తోనే ఆ 2 లేదా 3 ఉండిపోతూ ఉంటారు, వారినే చూసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్గా అలాగనే భూమి మీదకి మనం పంపబడుతున్నప్పుడు మన అసైన్మెంట్ కంప్లీట్ చేయడానికి దేవుడు దేవదూతల్ని అసైన్ చేస్తున్నారు. ఎలాగైతే దేవుడు దేవదూతల్ని అసైన్ చేస్తున్నారో, అపవాది కూడా పడద్రోయాలని వాని దూతల్ని కూడా అసైన్ చేస్తూ ఉంటాడు. మన అభిలాష
లోపల మన అభిలాష ఏమనుంది? మనం పాపము చేయడానికే జోగుతుంటే పరిస్థితులన్నీ పాపం చేసే విధంగానే వెళ్తూ ఉంటాయి. మనం పవిత్రంగా ఉండాలని మన హృదయంలో నిశ్చయించుకుంటే పరిస్థితులన్నీ అలా ఎలైన్ అవుతూ ఉంటాయి. పరిశుద్ధతలో నడవడానికి ఎలైన్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? నడిపించుటకు ముందుగా దూతలు నడుస్తున్నారు. ఆమేన్, ఆమేన్. అందుకే చూడండి, లోపల అభిలాషను బట్టి దేవుడు ఆ పాపమునకు అప్పగించేసే కొన్ని పరిస్థితులు చూస్తున్నాం. చూడండి, ఒక మాట తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చదివాం. 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి, లేదా 8 నుంచి చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనం చేయును. అంటే ధర్మ విరోధి ఉన్నాడు, వాడు బయలుపరచబడే సమయం ఉంది. అప్పుడు యుద్ధంలో యేసు ప్రభువే తన నోట నుండి వచ్చే ఊపిరిలో వచ్చే ఖడ్గం చేత వానిని సంహరిస్తారు అని చదువుతున్నాం. అయితే నశించుచున్నవారు అంటే నాశనమునకు జోగుతున్నవారు తాము రక్షింపబడుటకై అవకాశం ఉంది. ఎప్పుడు? సత్య విషయమైన ప్రేమను అవలంబించినప్పుడు. ఒకవేళ సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదనుకోండి, అవలంబింపకపోయిరి గనుక అని మనకి చాలా కీలకమైన విషయం ఇక్కడ రాస్తున్నారు. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. నశించుచున్న వారు కూడా సాతాను కనపరచు బలమును, సాతాను కూడా బలమును కనబరుస్తుందట. మహత్కార్యాలు సూచక్రియలు సాతాను కూడా చూపిస్తూనే ఉంటాయట. సత్య విషయమైన ప్రేమ లేకపోతే దానిలో పడిపోతారు. అందుకే చూడండి, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నారు. అంటే భూమి మీద నుండి నువ్వు అబద్ధమును నమ్ముతుంటే, ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గాబ్రియల్ అక్కడే ఉంటారు, రాలేరు. పారసీక దేశపు అధిపతి కిందకు వచ్చి అబద్ధమును జరిగిస్తాడు. నీకు అర్థమైందా? నువ్వు సత్యం గురించి ఎదురు చూస్తున్నావు, అక్కడ దానియేలు చేస్తుంది అదే. సత్యము నువ్వు అర్థం చేసుకోవడానికి తన మనస్సును అప్పగించి అక్కడ వేచి ఉన్నాడు. గనుక సత్యమును మోసుకొని వస్తున్న దేవదూత వచ్చారు. అక్కడ అబద్ధమును నమ్మడానికి, అబద్ధం గురించి మనసు అప్పగించి ఉంటే ఈ సత్య విషయమైన వర్తమానం భూమి మీదకి తనకి వచ్చేది కాదు. అప్పుడు మోసము చేయు శక్తి వచ్చేది. ఎవరు వచ్చేవాళ్ళు? మన అంతరంగంలో ఉన్న అభిలాషను బట్టి
మన పరిస్థితులు మూవ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మన నాలుక మాట్లాడుతున్న దాన్ని బట్టి ఒక పెద్ద ఓడ, ఒక పెద్ద షిప్ ఎలాగైతే ఆ చుక్కానితో రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుందో, మన నోరు ఆ చుక్కాని లాంటిది. ఆ పలికిన మాటలను బట్టి మన బ్రతుకు నావ నడిపించబడుతూ ఉంటుంది. నరకం చేత చిచ్చు పెట్టబడి పలుకుతున్న ప్రతి మాట అక్కడి నుంచి వస్తున్న అగ్నిని ప్రేరేపిస్తుంది. కాలచక్రంలో కూడా మనం ఎంటర్ అయ్యి మన వాక్కు చేత మనం డిస్టర్బెన్స్ కలుగు చేయగలం, తెలుసా? దేవుడు ఇచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన అవకాశం మనం భూమి మీద విడిచిపెట్టుకొని టైంపాస్ చేస్తున్నామండి. నిద్రపోతున్నాం. నిద్ర అంటే అదేదో ఒక రోజు పడుకుంటున్న నిద్ర కాదది. నిద్రపోతున్నామంటే మెలకుగా లేకుండా నిద్రావస్థలో పడిపోయామంటున్నా నేను. అలర్ట్ అవుదాం, మెలకుగా ఉందాం, సత్యమును గురించి ఆలోచిద్దాం, సత్యం కావాలని వేచి ఉందాం. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఒక ప్రవచనం తీసుకొని రావడానికే ఆ రాజ్యానికి ఉన్న అధిపతులు పైన యుద్ధం చేస్తున్నారంటే, రాజే యుద్ధంలోకి దిగాడంటే ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రాణాత్మ దేహంలను దేవునికి అప్పగించుకోకుండా ఉత్తుత్తిగా నోటితో పలుకుతున్న మాటలు ఏం ప్రభావం చూపిస్తాయి? ఎందుకు మనకి సమాధానం రావట్లేదు? మన చిత్తానుసారంగా మనం ఏదో చెయ్యాలి అనుకుంటే మన ప్లాన్స్ ఇక్కడ వర్కౌట్ అవ్వడానికి కాదు. దేవుని ప్లాన్ వర్కౌట్ అవ్వడానికి, దేవుని చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి మీద నెరవేర్చబడడానికి మనం ఇక్కడ ప్రతినిధులుగా నిలబడాలి. ఆమేన్. దాని కొరకే ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును తండ్రి, నేను ప్రభావ అయ్యా తండ్రి నాయన, తండ్రి నాయన ప్రభావ గురించి శ్రేష్టమైన సమయాన్ని ప్రభావ ఇతర మధ్యలోనికి తండ్రి అయ్యా ఒక మెలకు లేదు ఇతర మధ్యలోనికి తండ్రి టైం పాస్ చేస్తున్నాం ప్రభావ. మన్నించండి తండ్రి నాయన, మీరు పంపిన ఉద్దేశం, మీరు మాటల కలిగిన ప్రణాళిక, మీ యొక్క చిత్తం నెరవేర్చటకు తండ్రి అయ్యా ప్రభావ మీ జీవితంలో ముందు పెట్టిండగా తండ్రి మా హృదయ అభిలాష వెళ్ళినప్పుడు తండ్రి పరలోక సంబంధమైన వాటి మీదే ఉండలాగిన ఆజ్ఞల మార్గం నడిచిలాగుని తండ్రి స్థిరపరచండి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఒక ప్రవచనించండి ప్రభు అయ్యా నిరూపించబడటానికి, ఒక ప్రవచన నెరవేర్చబడడానికి, అయ్యా ఒక ప్రవచన బయట రావడానికి తండ్రి ఆ రాజ్యానికి సంబంధించిన రాజే తండ్రి నాయన అయ్యా ప్రభు యుద్ధంలోకి వస్తే తండ్రి మరి ప్రభు అయ్యా నేటి నుంచి వస్తుంది ప్రభావ తండ్రి. అయ్యా తండ్రి అయ్యే హృదయంలో నుంచి కాకుండా ఆత్మలో నుంచి కాకుండా నోటితో వస్తున్న ప్రార్థన ద్వారా తండ్రి అయ్యా ప్రభు చిత్తము మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ప్రణాళిక నెరవేర్చడం ఎలా సాధ్యమవుతున్నారు ప్రభావ. అవును ప్రభు అయ్యా మా హృదయంలోని తండ్రి నాయన ప్రతి ఆలోచన, ప్రతి ఉద్దేశం తండ్రి పరలోక రాజ్యం యొక్క తండ్రి చిత్తము నెరవేర్చుటకే అయ్యా ప్రభు పరలోక రాజ్యం భూమి మీద నెరవేర్చబడటకే వచ్చుటకే ఉండిలాగున తండ్రి మా నోటి ప్రార్థన, మా హృదయ ప్రార్థన, మా ఆత్మశని ప్రార్థన ఉండిలాగున దీవించడం ప్రార్థిస్తున్నానయ్యా. కేవలం నోటి మా ద్వారా మాత్రం కాదు, మా జరుగుతున్న హృదయ అంతర్గమంలో ఉండి ప్రభు వయసులో తండ్రి పరలోక రాజ్యకు సంబంధమైన తండ్రి ప్రార్థించలాగున ఉద్దేశము కలిగి లాగున అభివృద్ధి
అభిలాష కలిగి ఉన్నాము. అది నెరవేర్చి బయటకు తండ్రి ఆయన దూతల సమూహం కదలి వచ్చి వెంటగా తండ్రి ఆయన మా హృదయ తలంపులాగా ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాను. మాకు నడుచుటకు తండ్రి ప్రాణ ఆత్మ శరీరము తండ్రి అయ్యా సమస్తము తండ్రి వడ్డీన ఆయన పరలోక రాజ్యం స్వతంత్రించుకోవటకు తండ్రి హృదయ అభిలాష వడ్డీకరణ చేయమని దినదినము మన తండ్రి అటు ప్రయాణంలోకి తండ్రి అయిన ప్రభుత్వ ఇంకని బదులైన కట్టము మమ్మల్ని నడిపించి మన ప్రయాణంలో మాకు సహాయం చేయండి. నీ జీవితాన్ని మా ముందు దాన్ని కన్ను ఆలోచిస్తూ కృతజ్ఞత చెల్లించుకుంటూ నామంలో ప్రార్థించుకుంటున్నాం. ఆమేన్. కనుక మనం ఈరోజు ఈ విషయాన్ని చదువుకుందాం. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చూస్తున్నాం కదా, అక్కడికి వెళ్దాం రండి. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. హల్లెలూయా. గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయెను. ఈ మాట నెరవేర్చబడబోతుంది. ఇది మనం చూడబోతున్నాం. ఆమేన్. ఈ విషయం ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి. ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి ఇంకొక మాట కూడా మనం నేర్చుకోవాలి. అదేంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్మెంట్ ఇచ్చినప్పుడు దూతలు ఇక దానిలో కొంతకాలం వాళ్ళు కంటిన్యూ అవుతారు. అంటే ఇప్పుడు యుద్ధము చేయడానికి మికాయేల్కి అసైన్మెంట్ ఇచ్చారు కదా, యుద్ధాలు ఉన్నంత వరకు మికాయేల్ అదే పనిలో ఉంటాడు. అలా ఎవరెవరికి ఏ ఏ అసైన్మెంట్ ఇస్తే వారందరూ ఆ పనిలో ఉంటారండి. ఇప్పుడు చూడండి, సింహాసనం మోయిచున్న కెరూబులు ఉన్నారు కదా, ఉన్నారా? సింహాసనం ఉన్నంత వరకు ఆ కెరూబులు ఆ పనిలో ఉంటారు. ఆమేన్ చెప్పరే. ఆమేన్. ఎగ్జాక్ట్గా అలాగనే ఏ ఏ దూతలకి ఏ ఏ వర్క్ ఇచ్చారో ఆ వర్క్లో వాళ్ళు ఉంటారు. మరి భూమి మీద ఉన్న మనం అలా ఆయన అసైన్ చేసిన వర్క్లో నిలబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. రెండో విషయం ఏంటంటే, యోబు గురించి ఒకసారి ఆలోచించండి. పరలోకంలో మహాసభలో అపవాది కూడా వెళ్ళాడు కదా దూతలతో పాటు. నీ నామమును దూషిస్తాడని చెప్పి బెట్టింగ్ వేశారు కదా. ఇప్పుడు అది కూడా ఒక యుద్ధం లాంటిదే. ఇప్పుడు దానిలో ఎవరు జయించారు? యోబు దూషించలేదు గనుక ఎవరు జయించినట్టు? యోబును బట్టి యథార్థవర్తనుడు చూసావా అని చెప్పిన దేవుడు జయించినట్టు. ఇక రెండో మారి కూడా ప్రేరేపించాడు కదా, అప్పుడు కూడా దూషించలేదు గనుక ఎవరు ఓడిపోయినట్టు? అపవాది ఓడిపోయినట్టు. ఇక యోబు జీవితం మీద అపవాదికి అధికారం ఉంటుందా లేదా? ఉండదు. ఇక సర్వ అధికారులు ఎవరికి ఉంటాయి? దేవునికి ఉంటాయి. ఎగ్జాక్ట్గా అలాగనే ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని ముద్ర పడాలి. నిరూపించబడేంత వరకు బెట్టింగ్ జరుగుతుందండి. నువ్వు ఇలా చేయి, అలా చేయి, చూడు నిన్ను వదిలేస్తాడు, చూడు నువ్వు చెప్పిన మాట తను వినడు, ఇలా అని వాడు అనవసరమైన
గాలి తుఫాన్లు వరదలు తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే ఫర్మ్గా ఆజ్ఞలలో నిలబడతామో అప్పుడు వానికి ఇక స్థలము లేకుండా పడద్రోయబడతాడు. ఆమేన్. ఇలా అందరి విషయంలోనూ జరగాలి. అది భూమి మీద జరగాలి, పరలోకంలోనూ జరగాలి. మీకు ఒక విషయం చూపిస్తాను చూడండి. పదిహేడవ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం 17వ వచనం, ప్రకటన గ్రంథం. ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. మరొక మాట కూడా చదువుదాం. ఇదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11, 12 వచనాలు కూడా చదువుదాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11, 12 వచనాలు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి చెప్పెను. ఇప్పుడు గమనించండి. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. దేనికి ఉత్సాహం? పరలోకంలో వానికి ఇక చోటు లేదు గనుక ఉత్సాహం. హల్లెలూయా. పరలోకంలో వానికి చోటు లేకుండా పడద్రోయబడుతున్నాడండి. గనుక పరలోకంలో ఉత్సాహం. హల్లెలూయా అని చెప్పండి. అర్థమైందా? కానీ భూమికి సముద్రానికి పిలుస్తూ చెప్తున్న మాట మీకు శ్రమ. మనము ఒక్క మాటే చూస్తాం. ఏది? అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మింగుదనా అని తిరుగుతున్నాడు అంటాం. కానీ అది అంత కొంచెం అంటే అది అంత చిన్న విషయం కాదండి. ఇక్కడ చూడండి, వాడు తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధముతో భూమి మీదకి వస్తున్నాడు అంటే, నేను ఇలా అంటాను, పరలోకంలో పప్పులు ఉడకట్లా, భూమి మీద అయితే ఉడుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే మోసం చేయు శక్తితో వాడు భూమి మీదకి వస్తున్నాడు. మోసపోయేవారు ఉన్నంత వరకు వానికి ఇక్కడ స్థలం ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? మోసపోయేవారు ఉన్నంత వరకు వానికి ఆ ఉన్నత స్థలం ఉంటుంది. మోసపోయేవారు లేకపోతే వానికి భూమి మీద కూడా స్థలం ఉండదండి. హల్లెలూయా అని చెప్పరే. మన జీవితాల్లో అపవాదికి చోటు లేకుండా ఎప్పుడు అవుతుందో తెలుసా? మోసపోవు వారిగా మనం లేనంత వరకు మనకి చోటు ఉండదు.
అందుకే చూడండి ఆ మాట, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. ఎవరిని? అపవాదిని జయించి ఉన్నారు. మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇప్పుడు ప్రాణములను ప్రేమిస్తున్న వారు ఉన్నారనుకోండి, వారు జయించలేరు, పడిపోతారు. ఎందుకు? మన చుట్టూ ఉన్న పరిస్థితులు మన మీద ప్రభావం చూపిస్తున్నాయంటే వాటి మీద మనకి మక్కువ ఉంది కనుక, వాటి మీద మనకి ఇంకా, మన ప్రాణం మీద మనకి ఇంకా ఆశ ఉంది కనుక. మన అపవాదిని జయించాలి అంటే వాని ఉనికి పట్టు మనలో ఉండకూడదు. ఆమేనని చెప్పండి. ఆమేన్. ఇంకా చూడండి, వాడట తనకి సమయం కొంచెమే అని తెలుసుకొని మహోద్రేకముతో తనకి సమయం కొంచెమే అని మీ వద్దకు వస్తున్నాడు అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా? మన సహోదరుల మీద నేరం మోపుతున్నవాడు అని చెప్తున్నవారు పరలోకంలో ఉన్నారని. పరలోకంలో వానికి చోటు లేకుండా ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారని. దీవారాత్రములు రాత్రింపగళ్ళు వాడు నేరం మోపుతూ ఉంటుంటే, అపవాదములు మోపుతూ ఉంటుంటే అక్కడ మన సహోదరులైన వారు ఉన్నారని వారు బాధపడుతున్నారండి. ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చెయ్యకపోతే ఈ నేరం మోపడు కదా వీడని. మీకు అర్థమైందా? భూమి మీద నిన్ను ప్రేరేపిస్తాడు పలానా పాపం చేయమని, పరలోకానికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాడు. చూసావా నీ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో, చూసావా నిన్ను గురించి వీళ్ళు ఎలా అంటున్నారని చెప్తాడు. ఇక్కడ నువ్వు వాళ్ళ మీద కుళ్ళిపోతూ ఉంటావు, పరలోకంలో వెళ్ళిపోయి నీ మీద చెప్తాడు ఏమని, చూడు వాళ్ళు ఎలాగా. నువ్వేం చెప్పావు? నువ్వు జెలసీ ఉండకూడదని చెప్పావు. వాళ్ళు ఏం చేస్తున్నారు? జెలసీతో ఉంటున్నారు. నువ్వేం చెప్పావు? తిరుగుబాటు చేయొద్దని చెప్పావు. వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు శిక్షకు పాత్రులు, వాళ్ళని శిక్షించు. ఎటువంటి శిక్ష? మరణకరమైన శిక్షకు పాత్రులని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు? పరలోకంలో మన కొరకు మన వర్క్ అసైన్ చేస్తే ఆ వర్క్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఉన్న సహోదరులందరూ చూస్తూ ఉంటారు. వారు ఏమని బాధపడతారంటే, అరే వీళ్ళ ఆ విషయంలో పడిపోకపోయింటే ఇక్కడ వాడికి స్థలం ఉండేది కాదు కదా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ వార్ఫేర్ని? నాకు అర్థమైంది అని చెప్పండి. పరలోకంలో వానికి ఎలాగైతే చోటు లేకుండా మికాయేలును తన దూతలను చెయ్యబోతున్నారో, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిన్ను నన్ను కూడా దండులోనికి చేర్చుకున్నారు నాన్న. మన జీవితాల్లో కూడా వానికి చోటు లేకుండా చెయ్యాలి అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వాని వలె ఆయన మాట వింటూ దాని ప్రకారం చేస్తున్న వారై ఉండాలి. మోసపోవద్దు. మన అభిలాషను బట్టి మోసము చేయు శక్తికి దేవుడు విడిచిపెట్టేస్తారు. అబద్ధమును జరిగించడానికి అభిలాష కలిగిన వారమయ్యామా, మోసపోవడానికి దేవుడు విడిచిపెట్టేస్తారు. కానీ సత్యమును వెతుకుతున్న వారమై ఉన్నామా, సత్యమును దేవుడు పంపిస్తారు. గ్రహింపచేయు శక్తిని దేవుడు పంపిస్తారు. మన వల్ల కాకపోతే దానిని గ్రహింపచేయు దూతలను కూడా దేవుడు పంపిస్తారు. ఆ రోజు దానియేలుకి ప్రవచనం అర్థం చేయడానికి కూడా గాబ్రియేల్ని పంపించిన దేవుడు ఈరోజు ప్రవచన నెరవేర్పులో మనముంటే పంపించరా అంటున్నాను నేను. ఆమేన్. ఇక్కడే ఆగి ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఇంకెన్ని దినాలు మోసపోతావు?
ఇంకెన్ని దినాలు నా ప్రాణం నా ప్రాణం అని తిరుగుతావు? మనం దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించినా దానిని బట్టి మనం మోసపోయే పరిస్థితులు ఉంటాయి. అందుకే వాక్యమే ప్రామాణికమై మారాలా. ఈవెన్ ఆచారాలు కూడా మనల్ని మోసగించే ప్రమాదం ఉంది తెలుసా? అందుకే ప్రభు ఏదైనా ఒకటి ఆచారంగా మారుతుందా అందులో నుంచి బయటికి తీస్తారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అక్క.